Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So చాలా రోజుల తర్వాత కాదు, చాలా సంవత్సరాలే అయ్యిందనుకుంటా నేను ఇలా మీ ముందుకి బోర్డు దగ్గర వచ్చి కదా. సో ఈరోజు మనము ఏపీ టెట్ కి సంబంధించి అక్టోబర్ షెడ్యూల్ అయితే మనకి ఇచ్చేసారు. 3rd నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 3rd నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే మనకి ఈ రోజు నుంచి ఒక 7 to 10 days మాక్సిమం, ఒక 7 to 10 days వరకు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా టైం ఉంది. సో ఈ 7 to 10 days ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? సో ఎవరైతే అస్సలు ఇంతవరకు బుక్స్ అయితే పట్టలేదో, ఎవరైతే ఇంకా చదవలేదో వాళ్ళు ఎలా చదివితే ఈ 10 days లేదా ఈ 7 days లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంతవరకు చదివారో సో వాళ్ళందరూ కూడా హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, వీటన్నిటి గురించి ప్లాన్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఎప్పుడు కూడా ఇన్ని రోజులు చదవండి, ఇన్ని గంటలు చదవండి, రోజుకి ఇలా ప్లాన్ చేయండి అని నేనైతే మీకు చెప్పను. మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తాను, ఎలా చదవాలి అనేది చెప్తాను, ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి అనేది చెప్తాను. సో అమలు చేయాల్సింది మీరే, ఎందుకంటే మార్క్స్ అనేవి మీకే వస్తాయి కాబట్టి. సో నేను మాత్రం మీకు చెప్పడానికి మాత్రమే ఉంటాను. సో మనకి చాలా మంది ఫేస్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది. సో 1 week నుంచి అస్సలు లేవలేని పరిస్థితి అండి. సో ఎక్కడ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను తగ్గిపోతున్నానేమో అని అనిపించి మీ ముందుకు వచ్చాను. సో ఎలా వస్తే మరి కొంచెం నేనైతే ఎనర్జెటిక్ గా ఉంటాను అనే ఒక చిన్న ఆశ. సో మనం ఈ 10 days ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, సో చాలా మంది ఆల్రెడీ బుక్స్ చదివేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలా ఈ 10 days ని యూటిలైజ్ చేసుకోవాలి? అలా ఇంతవరకు చాలా మంది చదవని వాళ్ళు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు రోజులో కనీసం 2 hours కూడా వాళ్ళకి చదవడానికి టైం అయితే ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలి? సో ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే కొంచెం చదివి సగం ఎవరైతే చదివి ఉంటారో మిగతా సగం ఈ 10 days ఈ 7 days లో ఎలా చదివితే మనం అనేది మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనము క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. సో వాటన్నిటికంటే ముందు ఒక చిన్న రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్తాను. సో ఆ తర్వాత మీరే నాకు ఆన్సర్ చేద్దరు ఎలా చదవాలి ఏంటి అనేది. సో ఏం జరిగిందంటే, రీసెంట్ గా ఒక పెద్ద మ్యాజిక్ షో ఒక దగ్గర జరుగుతుంది. సో ఆ మ్యాజిక్ షోకి ఆబ్వియస్లీ చాలా మంది పీపుల్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో ఆ మ్యాజిక్ షోకి అలాగే పీపుల్ చాలా మంది వచ్చారు. ఆ మ్యాజిక్ షోని ఎవ్వరు కూడా రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా ఆ మెజిషియన్ ఏం చేస్తున్నాడు, ఎలా ఈ ట్రిక్స్ చేస్తున్నాడు, ఇదంతా కూడా చేస్తూనే ఉన్నారు. సో ఒక్కొక్కటి జరుగుతున్న కొద్దీ, ఒక్కొక్క మ్యాజిక్ ఆయన చేస్తున్న కొద్దీ ఈ ప్రజలందరూ ఎవరైతే ఈ పీపుల్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా చప్పట్లు కొడుతూ, క్లాప్స్ కొడుతూ, విజిల్స్ వేస్తూ చాలా బాగా చేస్తున్నారు, చాలా టాలెంటెడ్ మెజిషియన్, అసలు ఇంత టాలెంట్ ఎలా ఉంది అనేసి ఇంకా పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నారు ఆయన మీద. అయితే ఒకతను ఎవరైతే ఈ ఫస్ట్ రోలో ఫ్రంట్ రోలో ఒకతను కూర్చుని ఉన్నారో ఆయన మాత్రం చాలా సైలెంట్ బుద్ధి, ఇలానే కూర్చొని ఉన్నారు. సో ఉలుకు లేదు పలుకు లేదు. ఇంత మెజిషియన్ ఇన్ని విన్యాసాలు చేస్తూ ఉంటే, ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు, ఇంతమంది విజిల్స్ వేస్తున్నారు, ఇంతమంది ఆయనకి సపోర్ట్ గా చేస్తున్నారు, ఎంత టాలెంట్ ఉందని పొగుడుతున్నారు, కానీ ఆయన మాత్రం సైలెంట్ గా కూర్చొని ఉన్నారు. సో ఆ మెజిషియన్ చూసారు, ఇవన్నీ గమనించాడు. సో ఇంతమంది నాకు చేస్తున్నారు కదా, సో ఇతను ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ఆయన మనసులో అనుకున్నారు. సరే ఇంకొక మ్యాజిక్ చేశారు. ఇంకొక మ్యాజిక్ కి కూడా సేమ్ ఈయన ఎక్స్ప్రెషన్ అయితే అస్సలు మారలేదు ఫేస్ లో. ఆ తర్వాత మొత్తం మ్యాజిక్ షో మొత్తం అయిపోయింది. ఆ మెజిషియన్ ఎవరైతే ఉన్నారో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఆయన పేరు ఏదైతే ఉందో ఆయన పేరుని రాయమని చెప్తున్నారు. సో ఇలా ఆయన ఆయన సిగ్నేచర్ ని తీసుకుంటున్నారు. సో ఇలా తీసుకుంటున్నారు. బట్ ఈయన మాత్రం మళ్ళీ కదలకుండా అలానే ఉన్నారు. సో ఆయనకి అనిపించింది ఒకసారి వెళ్ళి అడుగుదాము, ఎంతకీ ఈయన సైలెంట్ గా ఉంటాడా, లేదా అది ఈయనకి ఏమైనా కనిపించదా, లేదా వినిపించదా, ఎందుకు ఈయన ఇలా ఉన్నారు, ఇంతమంది నన్ను పొగుడుతున్నారు అని డౌట్ వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడిగారు, ఎవరైతే మెజిషియన్ ఉన్నారో, ఎందుకు మీరు నాకు చూసి ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు, ఇంతమంది హర్షధ్వనులు చేస్తున్నారు, బట్ మీరు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అడిగారు. అడిగితే నువ్వేం చేస్తావు, జస్ట్ నువ్వు అక్కడ ప్రదర్శించావు అంతే, నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసావో అది ప్రదర్శించావు అంతే, నీ గొప్పతనం ఏముంది అని అడిగారు. సో సడన్ గా షాక్ అయిపోయాడు ఆ మెజిషియన్. ఎవరైతే ఉన్నారో ఆ మెజిషియన్ సడన్ గా షాక్ అయ్యాడు. అయితే ఇంతమంది నాకు పొగుడుతున్నారు, ఇంత టాలెంట్ ఉంది అనేసి నన్ను ప్రతి ఒక్కరు అంటున్నారు, నీకు మాత్రం అలా ఎందుకు అనిపించలేదు అని అనుకున్నాడు. మళ్ళీ అడిగాడు, కాదు కాదు నాకు చాలా టాలెంట్ ఉంది, ఇన్ని చేసి చూపించాను కదా, మీరు చూసారు కదా. ఆయన అంటారు మళ్ళీ, లేదు నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసావో అదే ఇక్కడికి వచ్చి ప్రెజెంటేషన్ చేసావు, కాబట్టి నువ్వు
చేయగలిగావు అనేసి అంటారనమాట. సో ఇద్దరు కూడా వాదించుకుంటారు, చాలా టైం వాదించుకున్న తర్వాత చివరికి ఆ మెజిషియన్ అంటాడు, ఎవరైతే ఆ మెజిషియన్ ఉన్నారో ఆయన ఎంతో అంటారనమాట, అయితే నువ్వు నాకు ప్రూవ్ చేయు, సో ఇప్పుడు ఏదైతే నేను చేశానో అది ప్రాక్టీస్ చేశాను అంటున్నావు కదా, ప్రాక్టీస్ చేయడం వల్లనే ఇలా ప్రదర్శించాను అంటున్నావు కదా, సో నువ్వు నా అలా చేయగలవా అనేసి అంటాడనమాట. అంటే ఆయన అంటారంట, ఎవరైతే ఈ సైలెంట్ గా కామ్ గా కూర్చున్నారో ఆయన అంటారు, సో నేనైతే నువ్వు చేసింది చేసినా చేయకపోయినా నేను నీకు ప్రాక్టీస్ గురించి చెప్తాను, నువ్వు నా వెనక రా అంటారనమాట. సో అప్పుడు ఆ మెజిషియన్ ఆయన వెనక వెళ్తారు. ఆయన ఏం చేస్తుంటారు, ఒక ఆయిల్ మిల్, ఏదైతే ఆయిల్ మిల్ ఉందో ఆ ఆయిల్ మిల్లో ఈయన వర్కర్ అనమాట, ఎవరైతే ఈ సైలెంట్ గా ఉన్నారో సో ఆయన ఆయిల్ మిల్ లో వర్కర్ అనమాట. అతను ఏం చేస్తూ ఉంటారు, ఈవెన్ ప్రతి బాటిల్ కి కూడా ఆయిల్ ని ఫిల్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న బాటిల్ నుండి పెద్ద పెద్ద బాటిల్స్ వరకు ప్రతి బాటిల్ కి కూడా ఆయన ఆయిల్ ని ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఫిల్ చేస్తూ ఉండేటప్పుడు ఈయన కూర్చున్నారు, ఈ మెజిషియన్ ఎవరైతే ఉన్నారో ఆ మెజిషియన్ కూర్చున్నారు, ఆయన పని ఆయన చేస్తూ ఉండిపోయారు. ఆయన ఏం చేస్తున్నారు, మనం చిన్న ఆయిల్, చిన్న ఏదైతే వాటర్ బాటిల్ ఉందో వాటర్ బాటిల్ ఫిల్ చేయడానికి మనం గరాటు వాడతాం, తెలుసు కదా మీ అందరికి. సో ఆ గరాటు పెడితే ఎంత ఎక్కువ ఆయిల్ పడినా కూడా అది ఈజీగా నిండిపోతుంది. సో ఆయన అలాంటి గరాటు అనేది వాడకుండా ఎన్ని బాటిల్స్ అంటే అన్ని బాటిల్స్ కూడా, అక్కడ ఉన్నటువంటి అన్ని బాటిల్స్ ఒక్క చుక్క ఆయిల్ కూడా క్రింది వలగకుండా మొత్తం ఫిల్ చేస్తారనమాట. అప్పుడు ఈ మెజిషియన్ ఎవరైతే ఉన్నారో అదంతా చూసి, యా ఇది టాలెంట్ అంటే నాది కాదు అసలైన టాలెంట్, సో నీదే టాలెంట్, ఇంత టాలెంట్ ఉండి నువ్వు ఎందుకు ఇలా వర్క్ చేస్తున్నావు అనేసి అంటారనమాట. అంటే టాలెంట్ అనేది ఎవరికి పుట్టుకతో రాదండి. సో మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, మనం ఏ వర్క్ లో అయితే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తామో అది మనకి లాస్ట్ వచ్చేసరికి కొంత టైం వచ్చేసరికి మనం దాంట్లో ఆరితేరిపోతాము, అది మన టాలెంట్ గా మారుతుంది తప్ప మనమైతే ఫస్ట్ నుంచి ఏ టాలెంట్ తోని పుట్టము. సో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఆ ప్రాక్టీస్ అనేది మనకి ఈ స్టేజ్ కి తీసుకొని వస్తుంది. మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో దాంట్లో మనము ఆరితేరిన నిపుణుల్లా తయారవుతాము అని అంటారట. సో ఇక్కడ మీకు అర్థమైంది ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పాను అంటే, ప్రాక్టీస్ అండి. ఈ 10 days ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఆల్రెడీ చదివిన వాళ్ళు అండ్ ఎవరైతే చదవకుండా ఉన్నారో వాళ్ళు కూడా అది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను చెప్తాను క్లియర్ గా. సో ఎవరైతే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ సక్సెస్ అయితే అవుతారు. సో దానికోసం ఇది చిన్న ఎగ్జాంపుల్ గా మీ అందరికి తీసుకొని వచ్చాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చింది మేడం అని. సో ఇప్పుడు ఈ 10 days ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూసుకున్నాం. మనకి 10 days ఉంది ఎగ్జామ్ వరకు. సో ఆల్రెడీ చదివిన వాళ్ళు ఏం చేస్తారు, మీరందరూ కూడా మోడల్ పేపర్స్ ఉంటాయి. అండ్ మన ఛానల్లో నేను ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటున్నాను, డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ కండక్ట్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో ఆబ్వియస్లీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఉన్నాయి. సో మీరు ఒకవేళ రీఅప్లోడ్ చేయండి అంటే నేను ఖచ్చితంగా రీఅప్లోడ్ చేస్తాను. ఏదైతే ఈ 10 days ఉందో ఈ 10 days, ఈ 1 month నేను చేసినవన్నీ కూడా మీకు రీఅప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేయాలండి, మీకు కావాలి అనుకుంటే మాత్రం. లేదు అవసరం లేదు, మాకు అవసరం లేదు, మేము బుక్స్ చదువుకుంటాం లేదా ఏదైనా చేసుకుని మేము చేసుకుంటాం ప్రాక్టీస్, ఓకే, యాజ్ యువర్ విష్ అండి. మీరు చదవడం కావాలి, మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడం కావాలి, నాది మాత్రమే ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు చెప్పను. సో మీకు నచ్చింది ఫాలో అవ్వండి. బుక్స్ ఫాలో అవుతారా, మెటీరియల్ ఫాలో అవుతారా, లేదా అనదర్ ఇంకేదైనా ఫాలో అవుతారా, మీ ఇష్టం అండి. కానీ నాకు కావాల్సింది మీరు సక్సెస్ అవ్వడం, మంచి స్కోర్ అనేది ఈ 10 days కూడా ఖాళీ లేకుండా యూటిలైజ్ చేసుకుంటూ మంచి స్కోర్ తెచ్చుకోవడం. సో ఈ 10 days మాత్రం ఖచ్చితంగా రోజంతా చదవండి. రోజంతా అంటే మాక్సిమం ఒక 10 days కదండి. ఇంతవరకు మీరు హౌస్ వర్క్స్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్క 10 days ఆర్ 5 days అయినా సరే ఖచ్చితంగా పక్కన పెట్టండి మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈ 10 days 5 days మీరు ఏం చేస్తారంటే రోజుకి 1 లేదా 2 మోడల్ పేపర్స్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మోడల్ పేపర్స్ మీరు చేస్తూ ఉంటారో ఆ మోడల్ పేపర్స్ చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే, ఒక సబ్జెక్ట్ లో ఒక టాపిక్ నుండి మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు, లేదా ఏ టాపిక్ మీకు కష్టంగా ఉంది, ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీకు కష్టంగా ఉంది అనేది తెలుస్తుంది. సో ఆ టాపిక్ ని మరొకసారి మీరు లైట్ రీడింగ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ లైట్ రీడింగ్ అన్నమాట. సో బాగా చదివిన వాళ్ళైనా చదవని వాళ్ళైనా ఏదైతే మనం ఎప్పుడైతే ఎంత చదివామో అనేది ముఖ్యం కాదు, ఎగ్జామ్ హాల్లో ఎంత ప్రెజెంట్ చేసాం అనేది ముఖ్యం. అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు, ఏం చేస్తారు, బుక్స్ అన్ని చాలా చాలా చదువుతుంటారు. 10 times చదివిన వాళ్ళు ఉంటారు, 5 times చదివిన వాళ్ళు ఉంటారు, ఇలా చాలా టైమ్స్ చదివిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ప్రెజెంటేషన్ మాత్రం చేయలేకపోతే, అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్ హాల్లో, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోతే అన్ని గుర్తొచ్చేస్తున్నాయి తప్ప ఆన్సర్ మాత్రం గుర్తు రావట్లేదు. సో అలా వస్తే మాత్రం వేస్ట్ కదండి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, అలా ఎప్పుడైతే మీకు మార్కులు అనేవి పోకుండా
ఉండాలి అంటే మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇలా మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటారో, టాపిక్ వైజ్ చేస్తూ ఉంటారో, ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఉంటారో, సో మీకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయి, మీరు ఎలా చేయలేకపోతున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ మనకి వెబ్సైట్ లో కూడా మనకి మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉందండి. మాక్ టెస్ట్, ఈ మాక్ టెస్ట్ అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. మాక్ టెస్ట్ లో వచ్చిన బిట్స్ వస్తాయా అని చాలా మంది అడుగుతున్నారు. సో అది మనం చెప్పలేమండి, ఎందుకంటే మాక్ టెస్ట్ అనేది జస్ట్ కొంతమంది ప్రిపేర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అదే విధంగా అదే ప్యాటర్న్ లో ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ లేదా లాస్ట్ ఇయర్ పేపర్ లాగే ప్యాటర్న్ తయారు చేయొచ్చు ఉండొచ్చు, లేదా కొత్తగా కూడా తయారు చేసి ఉండొచ్చు. సో మీరు ఏది వదలకండి, ఒకసారి మాక్ టెస్ట్ ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఒకసారి చూడండి క్వశ్చన్ ఫార్మింగ్ అక్కడ ఏ విధంగా ఇచ్చారని చదవండి. అలాగే లాస్ట్ ఇయర్ పేపర్స్, ప్రతి వీడియోలో నేను లాస్ట్ ఇయర్ పేపర్స్ నుంచే ఎక్కువ బిట్స్ చేస్తున్నాను. ఆ మోడల్ నుంచి తీసుకుని నేను ఎక్కువ బిట్స్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ పేపర్స్ నుంచి వచ్చినవి మీరు ఆల్రెడీ చూడండి. అండ్ 2022 పేపర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా చూస్తూ ఉండండి. ఇలా మీరు ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క పేపర్ చూస్తూ ఉండండి. మీకు అందులో ఇచ్చే మోడల్స్ అనేవి తెలుస్తాయి. ఆ మోడల్ ని పట్టుకొని మీరు ఈ 10 days కూడా చదవండి. సో ప్రాపర్ గా ఎవరైతే ఈ 10 days యూటిలైజ్ చేసుకుంటారో, బాగా చదివిన వాళ్ళకి 140+ మార్క్స్ వస్తాయండి. ఫస్ట్ నుంచి ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఈ 10 days కి ఎవరైతే కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 140 మార్క్స్ వస్తాయి. లేదు మేము నార్మల్ గా చదివాము అంటే 120+ మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చండి. నార్మల్ గా చదివిన వాళ్ళు కూడా 120+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. లేదా ఈ 10 days కూడా యూటిలైజ్ చేసుకొని అస్సలు ఇంతవరకు మేము బుక్స్ ముట్టలేదు అన్న వాళ్ళు కూడా 90+ అయితే మాత్రం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఈ 90+ మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, బాగా చదివిన వాళ్ళైతే ఆల్రెడీ మీరు మార్క్ టెస్ట్లు చేస్తూ ఉంటారు, ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉంటారు, మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండగా మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక మెటీరియల్ మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, ఓకే మీరు టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవ్వండి. లేదా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఈ నోట్స్ అనేది 10 days కూడా చదివేయండి. ఫుల్ గా ఈ 10 days కూడా ఈ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ అయిపోండి. ఇంకా ఎవరు ఇంతవరకు మేము అసలు చదవలేదు అనే వాళ్ళు, మీ దగ్గర కనీసం మెటీరియల్ అయితే ఉంటుంది కదా. సో మెటీరియల్ మీరు ఎలా చదువుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ తీసుకున్నారనుకోండి, సైకాలజీ ఈ సైకాలజీ బుక్ మొత్తం, ఈ మెటీరియల్ మొత్తం ఈరోజు చదివండి. లైట్ రీడింగ్ చదివండి. లైట్ రీడింగ్ అంటే మీ మైండ్ కి ఎక్కినా ఎక్కకపోయినా మీరు దాన్ని అలా కంటిన్యూస్ గా చదువుతూనే ఉండండి. అలా ఎప్పుడైతే మీరు చదువుతూ ఉంటారో మీకు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీకు కరెక్ట్ గా ఆ ఆన్సర్ అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం అయితే లేదు. నోట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోట్స్ ప్రిపేర్ అవ్వండి, లేదా మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి. ఈ 10 days మాత్రం రోజుకో సబ్జెక్ట్ మాత్రం సైకాలజీ, తెలుగు ఇలాగా మొత్తం కంప్లీట్ చేసేయండి. ఈ 5 సబ్జెక్ట్స్ అండ్ అలాగే మనకి మెథడాలజీస్ కి సంబంధించి ఇవన్నీ రోజుకో బుక్ అయితే మాత్రం లైట్ రీడింగ్ ఖచ్చితంగా చేసేయండి. అండ్ అలాగే మీరు మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, మోడల్ పేపర్స్ చేస్తూ ఉండండి. అండ్ మీకు మళ్ళీ 10 days మాకు రీఅప్లోడ్ చేయండి మేడం అన్ని వీడియోస్ కూడా అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మీరు మాత్రం కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఇంతవరకు చేసిన ప్రతి వీడియో కూడా లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్ కి ఎలా చేయాలి, నేను ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసాను. బట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ అలాగే ఎగ్జామ్ హాల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హాల్ టికెట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎలా సాల్వ్ చేయాలి, వాటికి ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఒక్కొక్క టాపిక్ ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో మాత్రం మీకు 10 days కి గాను ఎలా చదవాలనేది మాత్రమే నేను మీకు చెప్పానండి. సో మీరు రోజుకి ఉదయం వేసుకుంటారా, 2 గంటలు, మధ్యాహ్నం వేసుకుంటారా, లేదా ఇలా అనవసరం. మీరు రోజుకి కనీసం 6 to 10 hours మాత్రం ఇక్కడ నుంచి చదవండి. లేదు మాకు అస్సలు టైం లేదు అనేసి అన్న 2-3 hours అయినా మాత్రం ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఈ 10 days మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 10 days ఎవరైతే వదులుకోకుండా చదువుతారో వాళ్ళు డెఫినెట్లీ మంచి స్కోర్ సాధిస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఇక్కడ తక్కువ మార్కులు వస్తే మేము డిఎస్సిలో మార్క్స్ జాబ్ సంపాదన, అలా ఏం ఉండదండి. మీరు ఎక్కడైతే ప్రెజెంటేషన్ ముఖ్యం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మీకు కంప్లీట్లీ ఓకే మార్క్స్ కలుస్తాయి కాదని అనట్లేదు, బట్ ఇక్కడ 7 marks కి అక్కడ 1 mark యాడ్ అవుతుంది. సో అక్కడ ఇంకా గట్టి చదివారు అనుకోండి, సో ఇక్కడ కంటే హైయెస్ట్ స్కోర్ అక్కడ కూడా తెచ్చుకోవచ్చు. అలా అని మీకు ఇప్పుడు చదవద్దని చెప్పట్లేదు. ఈ 10 days యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఎలా చేయాలి, ఎలా చదవాలి డిఎస్సి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం అయితే తెలుసుకుందాము. సో మన కథ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోతూ ఉండండి. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ ల రూపంలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ అవన్నీ చూసేయండి. మీకు మళ్ళీ రీఅప్లోడ్ కావాలంటే రీఅప్లోడ్ చేయండి అని కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.